హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా పల్లి ఎండుమిరపకాయల చట్నీ అయితే చేశాండి. రైస్కి అయితే అదిరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు ఏంటంటే అండి, సింపుల్గా మనము చక్కగా రోటి పచ్చడి అనమాట. అంటే రోట్లో అయితే చేయను కానీ మిక్సీలోనే వేస్తాను. అదేంటంటే పల్లి చట్నీ అండి. పల్లీలు ఎండుమిరపకాయలు అనమాట. దానికోసం ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. అలాగే ఒక చిన్న కప్ అయితే నేను ఎండుమిరపకాయలు తీసుకున్నాను అండి. ఇవి చాలా ఘాటు ఉంటాయి అనమాట. అందుకే క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకున్నాను. అలాగే ఒక ఆనియన్, రుచికి సరిపడంత ఉప్పు, అలాగే కొంచెం చింతపండు కూడా చాలా కొంచెం వేసుకుంటానండి నేను. ఎక్కువ వేస్తే మరి పుల్లగా ఉంటుంది, అందుకని చింతపండు అనమాట. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. ఇది ప్రాసెస్ చూద్దాం, వచ్చేసేయండి. ఇదిగోండి, ఈ చింతపండులో ఏంటంటే మనం కొంచెం నీళ్ళు పోసుకున్నాము. ఎందుకంటే కొంచెం మనం ఈ ప్రాసెస్ అంతా అయ్యే లోపల మెత్తగా అయిపోతుంది. చక్కగా మన పచ్చడిలో కూడా మిక్స్ అయిపోతుంది అనమాట. దీన్ని ఇలా పక్కన పెట్టేద్దాము. దానికోసం ఏంటంటే ఫస్ట్ బాండి పెట్టేసాం. కొంచెం హీట్ అవగానే మనం ఈ పల్లీని వేయించుకోవాలన్నమాట అండి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని పల్లీని కొంచెం మంచిగా మాడకుండా వేయించుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. చక్కగా వీటిని దగ్గరుండి కొంచెం వేయించుకోవాలన్నమాట అండి. దీన్ని ఇలా వేయించేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా చక్కగా వేయించేసుకోవాలన్నమాట. ఇవి వేగితేనే బాగుంటుందండి. వేగపోతే పచ్చడి కూడా మనకి పచ్చి వాసన వస్తుంది అనమాట. అందుకని పల్లీలు అనేవి మీడియం ఫ్లేమ్ మీద కొంచెం మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి, చూసారు కదా, కొంచెం కలర్ మారిపోయింది. ఇంకా వీటిని మనము పొట్టు కూడా ఊడిపోతుంది. చూసారు కదండి, ఇట్లా. ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లో పెట్టేసుకొని పొట్టు అంతటి కూడా తీసేసుకోవాలండి. పొట్టు తీసేసుకుంటేనే బాగుంటుంది పచ్చడి. లేదు, కొంతమంది పొట్టుతో వేసుకుంటే బాగుంటుంది అనుకుంటే మీరు వేసుకోండి, తినగలిగిన వాళ్ళు. బట్ పొట్టు తీసేసుకొని చేసుకుంటేనే పల్లి చట్నీ బాగుంటుంది అనమాట. ఇవ్వండి, వీటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసేసుకున్నాము, చల్లగా అవ్వటం కోసమని. అలాగే ఈ బాండీని ఇలానే ఉంచండి. ఇందులో మనం ఇప్పుడు మన ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలన్నమాట. అండి, ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఎండుమిర్చి వేయించేటప్పుడు ఆయిల్ వేసుకోవాలన్నమాట. పల్లీలకి అయితే అవసరం లేదండి, అంటే ఎండుమిర్చికి వేసుకోవాలి. చూడండి, కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే చాలా కొంచెం కదా మన క్వాంటిటీ, అందుకోసం అని చెప్పేసి. ఈ ఎండుమిర్చి అండి, మీరు మీ ఘాటు ఏ ఎండుమిర్చి కారం ఉంటాయేమో మీకు తెలుసు కాబట్టి మీకు తెలిసిన విధంగా మీరైతే వేసుకోండి. ఇవైతే చాలా ఘాటు ఉంటాయి, అందుకే నాకు ఇవి సరిపోతాయి అనమాట. ఆ పల్లీలకి ఎక్కువ అవుతుందేమో అని కూడా అనిపిస్తున్నాయి నాకు. చూద్దాం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఇవి కూడా మనం వేసేసుకొని కొంచెం మంచిగా త్వరగా వేగిపోతాయి కాబట్టి గింజలు అవన్నీ కూడా కొంచెం వేగాలి. కొంచెం ఇవి కూడా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఏదో అట్లా వేసి ఇట్లా తీసామనుకోకుండా అండి, కొంచెం ఈ ఎండుమిర్చి కూడా మంచిగా వేగితేనే చట్నీ బాగుంటుంది అనమాట. కొంచెం లైట్గా మాడినట్టు అట్లా ఇలా కలుపుతున్నాను. ఎందుకంటే అండి, ఎండుమిర్చి అనేవి ఊరికనే రోస్ట్ అయిపోతాయి, అందుకోసం అని చెప్పేసి. గింజలు ఇవి కూడా మంచిగా ఇదిగో చూసారు కదా, కొంచెం కలర్ మారింది. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇంకేదన్నా ఉంటాయి కూడా మంచిగా అయిపోతుంది, లేదంటే మాడిపోతాయి అనమాట. ఇదిగోండి, చూసారు కదా, వీటిని పక్కన పెట్టేద్దాము. ఇవి కూడా చల్లగా అవుతూ ఉంటాయి. పల్లీలు అయితే చక్కగా ఇట్లా పొట్టు తీసేసానండి. ఎక్కడన్నా ఒకటి ఉంచాను కానీ మొత్తం అయితే తీసేసాను అనమాట. అలాగే ఆనియన్ని కూడా ఇలా పీసెస్ కట్ చేశాను అనమాట. చూడండి, ఇట్లా చిన్న పీసెస్ కట్ చేశాను. వీటిని పక్కన పెట్టేస్తాను. ఇదిగోండి, మన ఎండుమిర్చి వేయించింది. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఫస్ట్ ఏం వేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి, ఆయిల్లో వేయించుకున్న ఎండుమిర్చి ఇవి కూడా అనమాట. చిన్న మిక్సీ జార్ సరిపోతుందండి. ఫస్ట్ ఈ చిన్న మిక్సీ జార్లో ఏంటంటే మనం పల్లీలు వేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం హార్డ్ ఉంటాయి కాబట్టి అండి, ఫస్ట్ మనం పల్లీలు వేసుకోవాలన్నమాట. చిన్న జార్ సరిపోతుందండి. వీటిని మిక్సీ వేద్దాం. చూడండి, ఇట్లా పౌడర్ చేశాను అనమాట. మీరు ఒకసారి పల్లీలు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి వేసేద్దాము. అలాగే సాల్ట్ కూడా. సాల్ట్ అనేది మన రుచికి సరిపడినంత. ఇదిగోండి, చక్కగా ఇలా అనమాట, కొంచెం బరకగా. ఇప్పుడు ఏంటంటే ఇందులో మనము ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా వాటర్లో, చింతపండు కూడా వేసుకొని అలాగే ఆనియన్స్ అనేవి కూడా కొంచెమే వేయండి, ఎక్కువ వద్దండి. లాస్ట్లో కలుపుకున్న పర్లేదు, కొంచెం ఇందులో కలుపుకుంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కొంచెం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో. ఇదిగోండి, ఆ చింతపండు మనం నానబెట్టిన చింతపండు వేస్తే మనకు కొంచెం ముద్దగా వచ్చిందండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. ఓన్లీ ఒక్కసారి తిప్పేయాలన్నమాట, ఎక్కువసేపు కాదు. కొంచెం వాటర్ వేస్తున్నాను చూడండి. కొంచెం అంటే
చిన్న గ్లాస్లో కూడా ఒక పావు అనమాట అంతే. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి మిక్సీ పట్టేద్దామండి. కొంచెం బరక్గా ఉంటేనే బాగుంటుంది పచ్చడి, అది చూసుకొని వేసుకోండి మిక్సీ. ఇదిగోండి ఇట్లా చూసారు కదా, పల్లి చట్నీ ఇలా వచ్చిందనమాట. వాటర్ కూడా కొంచెం యాడ్ చేశాను నేను, మీకు చూపించిన దాన్ని ఒక చిన్న ఈ గ్లాస్లో హాఫ్ అన్నాను కదా, పావు అన్నాను కదా, ఇంకొంచెం వేసానండి. ఇలా ఇలా ఉంటే సరిపోతుంది నాకు అని చెప్పేసి నేను అన్ని వేసుకున్నాను. లేదంటే మీరు ఇంకొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీన్నండి ఇక పోపు పెట్టే పని లేదండి, వేయించుకున్నామే కాబట్టి అవసరం లేదు. లేదంటే కనుక మీరు కొంచెం పోపు కావాలనుకున్న వాళ్ళు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు మనకి ఉప్పు అయితే సరిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే లాస్ట్లో కొంచెం మనము ఇవి ఉన్నాయి కదా ఆనియన్ పీసెస్, ఇవేంటంటే ఇవి ఇంకా లాస్ట్లో కలిపేసుకోవాలన్నమాట మన చట్నీకి. మంచిగా కలిపేసుకుంటే తినేటప్పుడు వంటి కింద బాగుంటుందండి. మనం మిక్సీలో వేసామంటే మిక్స్ అయిపోతుంది చట్నీ, అందుకోసమని ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా ఒక గిన్నెలో పెట్టేసుకున్నామంటే చక్కగా మనం ఎందులో అయినా తినొచ్చు. వేడివేడి అన్నంలో అయితే చాలా బాగుంటుందండి ఇది. అంతే, చూసారు కదా, చాలా సింపుల్గా పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. చూడండి ఇంతే. పోపు కావాలంటే పోపు పెట్టేసుకోండి, ఇలా అయితే ఇలా తినేసండి. నేనైతే ఇలానే తినేస్తాను అనమాట. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడం. చూసారండి, బ్రేక్ఫాస్ట్ కూడా మనకి హడావుడి లేకుండా చక్కగా ఎప్పుడన్నా వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే అదిరిపోయే పల్లి ఎండుమిరపకాయల పచ్చడి అండి. చాలా బాగుంది టేస్ట్, మీరైతే మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. తినేటప్పుడు చక్కగా ఈ ఆనియన్ అనేదండి పంటికి తగిలి వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి.